వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో షిఫ్ట్ కారు నడుపుతూ మూలమలుపు ఉండడంతో అతివేగంగా వస్తున్న కారు తమ ఇళ్ల ముందు కట్టపై అక్కడే కూర్చున్న మహిళలపై దూసుకుని వెళ్లి వారిని తప్పించబోయి ఫుల్లుగా మద్యం మత్తులో కాలనీలో అతివేగంగా కారు నడుపుతూ నేరుగా వెళ్లి విద్యుత్ కరెంటు పోల్ని తన కారుతో ఢీకొట్టాడు. విద్యుత్ కరెంటు స్తంభం కింది నుంచి పూర్తిగా విరిగి కారు ముందు భాగం పైనుంచి వెనక భాగంపై పడిపోయింది. విద్యుత్ స్తంభం విరిగిన వెంబడే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విద్యుత్ స్తంభం విరిగిపోయే సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటుంటారు. కారులో ఇరుక్కుపోయిన కారు యజమాని, డ్రైవర్, కారులోని 2 బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. కారులోంచి బయటకు వచ్చిన వ్యక్తి కనీసం నిలబడలేకపోయాడు అంటే అంత మత్తులో ఉన్నాడు. అనంతరం కారు బీభత్సం సృష్టించిన కార్ డ్రైవర్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. విద్యుత్ కరెంటు స్తంభం విరిగిపోవడంతో 2 గంటలపాటు పట్టణంలోని పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికప్పుడు కరెంటు కొత్త లైన్ వేసి విద్యుత్ సరఫరా చేశారు విద్యుత్ అధికారులు. ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల ప్రాణనష్టం జరగలేదని ఎప్పుడు రద్దీగా ఉండే ఈ కాలనీలో ప్రమాదం జరిగే సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం ఈ కేబుల్ మీద ఉంది, స్టార్ కేబుల్ మీద ఉంది. రాని